అప్పుడు నాకు 14 ఏళ్ళు. 2007లో నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు. మరి నేను చిన్నప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారాధకునిగా, మరి మా కుటుంబము, మా వంశమంతా కూడా విగ్రహారాధనలోనే ఉండేవారం. యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు అంటే మునుపు మాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభుని మేము ఆరాధించే వాళ్ళం కాదు. మందిరానికి వెళ్ళే వాళ్ళం కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు గిట్టదు. ఎందుకంటే కుల దేవతలు, మత దేవతలు, ఇంటి దేవతలు చాలా ఉండేవి కాబట్టి మా యొక్క కులాలలో మరి యొక్క విగ్రహారాధనలో ఉండిపోయేవాళ్ళం. ఆ తెలియనప్పుడు మరి నాకు 10 సంవత్సరాలు, 10వ ఏట యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని ఆ వయసులో మేము ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారాధన ప్రాంతం, జూదము, త్రాగుడు, తర్వాత భయంకరమైనటువంటి కొట్లాట్లు, అల్లర్లు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో, ఆ పల్లెటూరులో, ఆ కుగ్రామంలో అక్కడ నేను జన్మించడం జరిగింది. మా నాన్న పేరు రామాంజనేయులు, అమ్మ పేరు లక్ష్మీదేవి. అన్యుల కుటుంబంలో మరి మేము ఉండేవారం. కాకపోతే ఊహించరాని ఒక సంఘటన జరిగింది నా జీవితంలో. ఊహించరాని ఒక సంఘటన జరిగింది. నాకు 10 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు మా తండ్రి గారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకు 10 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, చిన్న అబ్బాయిని, 10 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు చదువుకుంటున్నాను. ఊహ తెలియదు. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమను నోచుకుంటూ అప్పుడప్పుడే ఎదుగుతున్నప్పుడు తండ్రిని కోల్పోయాను. అంటే మా నాన్నగారు చనిపోలేదు కానీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అనమాట. ఆయనకి మానసికంగా కొద్దిగా బాగోలేక వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఇప్పుడు కూడా తెలియదు. అటువంటి టైంలో నేను ఉన్నప్పుడు అమ్మమ్మ ఊరికి వచ్చేసింది. నేను ఆ ఊర్లో బీసీ హాస్టల్లో చదువుకుంటూ 3 సంవత్సరాలు అక్కడ విద్యాభ్యాసం చేస్తుండగా మరి యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు తెలియదు కనుక మరి అప్పటికే నేను యేసుక్రీస్తు ప్రభు ఇతర మాది మాలిగల దేవుడని, లేదా అమెరికా నుంచి వచ్చిన దేవుడని, బ్రిటిష్ దేవుడని రకరకాలుగా ఊహించుకొని చిన్న వయసులో ఎంతగానో నేను అలా ఉండేవాడిని. ఆ టైంలో, ఆ యొక్క సమయంలో ఏం జరిగిందంటే నాకు అంటువ్యాధి అంటుపోయింది చర్మానికి. ఆ బీసీ హాస్టల్లో నేను ఉన్నప్పుడు భయంకరమైనటువంటి అంటువ్యాధి అంటుకున్నప్పుడు ఎటు వెళ్ళాలో తోచలేదు. వయసు చిన్నది, తల్లి లేదు, తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియదు. బంధువులు ఎవరు దగ్గరికి చేర్చరు. ఎవరు నన్ను పలకరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. రక్త సంబంధికులైన ఎవరైనా పట్టించుకునేవారు లేరు. ఆ యొక్క హాస్టల్లో మూలుగుతూ అలాగే ఉండిపోయేవాడిని. అలాగున్న ఒక సందర్భంలో మా నానమ్మ మందిరానికి వెళ్ళేది. మందిరానికి వెళ్తున్నప్పుడు మేము యేసుక్రీస్తు ప్రభువుని అప్పుడు కూడా ఇంకా ఆరాధించడం మొదలు పెట్టలేదు. అప్పుడు మా నాన్నమ్మ ఏదో స్వస్థత కొరకు ఆమె వెళ్తే ఆమెకు దేవుడు బాగు చేశాడని, యేసుక్రీస్తు ప్రభు అంట, చర్చ్ అంట, అక్కడ వెళ్తే ప్రార్థన చేస్తారంట, బాగవుతుందంట అని ఆమె వెళ్తే, మరి ఆమె వెళ్ళి ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆమె దగ్గర ఏదైనా తిండి దొరుకుతుందని చెప్పేసి ఆ హాస్టల్లో ఉండి ఆదివారం సాయంత్రం బాగా ఆడుకొని అక్కడికి నేను వెళ్ళేవాడిని. వెళ్తే నా రూమ్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు, నాతోటి చదువుతున్నటువంటి విద్యార్థులు పిల్లలు, నా స్నేహితులు అక్కడ పాట పాడుతూ, కంజరు కొడుతూ, కాంగో కొడుతూ ఉండేవారు ఆ మందిరంలో. నేను వాళ్ళు చూశాను ఏమన్నప్పుడు